హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము శిక్షణ ప్రణాళికకు సంబంధించింది టాపిక్లో అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏపీ డిఎస్సి మరియు టెట్ కావచ్చు, లేకపోతే తెలంగాణ డిఎస్సి కావచ్చు, తెలంగాణ టెట్కి కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి శిక్షణ ప్రణాళిక అని చెప్పి. సో ఈ శిక్షణ ప్రణాళికలో భాగంగా మనం ఇంతకుముందు व्याख्या प्रणाली, स्पष्टीकरण प्रणाली, वर्णन प्रणाली, विवरण प्रणाली, तुलना प्रणाली అని చెప్పి ఇంతకుముందు 5 వీడియోస్లో 5 ప్రణాళికలు అనేవి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు కథా ప్రణాళి గురించి చెప్పుకుందామండి. కథా ప్రణాళి అంటే ఏంటి? స్టోరీ టెల్లింగ్ అండి. అంటే కహానీని మరి ఏ విధంగా कहानी कहने का अर्थ एवं उद्देश्य అంటే కథా ప్రణాళి యొక్క ఉద్దేశం ఏంటి? కహానీ कहना एक अति प्राचीन कला है. ఇదొక చాలా ఓల్డెస్ట్ కళ లాంటిది. इसके द्वारा किसी विषय या घटना को मनोरंजन చూడండి మనోరంజక్ బనాకర్ ఒకటే గుర్తు, మనోరంజక్ బనాకర్. ఇది సో ఒక్కొక్క ప్రణాళికి ఒక్కొక్క పదం అనేది ఉంటుంది. ఇందులో मनोरंजक बनाकर छात्रों को उसका ज्ञान सरलता सफलता के से प्रदान किया जाता है. కథా ప్రణాళి అంటేనే ఏదైనా ఒక విషయాన్ని, ఘటనాన్ని ఆనందదాయకమైన వాతావరణంలో ఎంటర్టైన్మెంట్ రూపంలో పిల్లల్ని నేర్పించడం. చూడండి, కహానీ कहना एक अति प्राचीन कला है. फर्स्ट पॉइंट. రెండోది, इसके द्वारा किसी विषय या घटना को मनोरंजक बनाकर छात्रों को उसका ज्ञान सरलता एवं सफलता से प्रदान किया जाता है. इसका उद्देश्य है छात्रों में पाठ्य विषय के प्रति रुचि और उत्साह को जागृत करना. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పిల్లల్లో పాఠ్య విషయాలు ఏదైతే మనం నేర్పించే విషయాలు ఉన్నాయో ఆ విషయాల పట్ల ఇంట్రెస్ట్ మరియు ఉత్సాహంతో పార్టిసిపేట్ చేసే విధంగా చేయడం. इसकी कहानी इसलिए कहानी कहने को औपचारिक शिक्षा का महत्वपूर्ण साधन भी माना जाता है और प्रत्येक शिक्षक को उसका पूर्ण रूप से होने का परामर्श दिया जाता है. ग्रीन व बर्चेना ने किसी कहानी को अच्छी प्रकार कहने की योग्यता को शिक्षक का उचित रूप आवश्यक गुण माना गया है. గ్రీన్ వ బర్చెనా చెప్పారు కహానీ గురించి. ఏదైనా ఒక కథ గురించి, ఒక కథని స్టోరీ టెల్లింగ్ విధానంలో ఒక యోగ్యత, ఒక సిస్టమేటిక్, అలానే ఒక మంచి గుణాలని ఏర్పాటు చేసుకుని ఉండాలి. మరి స్టోరీ టెల్లింగ్ విధానంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? कहानी प्रणाली के प्रयोग के संबंध में रायबन ने लिखा है कि రాయబన్ ने उल्लेख किया. ఏమేం విషయాలు రావాలి ఇందులో చూడండి. कहानी पढ़ी नहीं जाती అంటే ఇక్కడ కహానీ అనేది కేవలం చదవకూడదు. పढ़ी नहीं जानी चाहिए, జాతి కాదు, जानी चाहिए. वरना कही जानी चाहिए, చెప్పాలి. స్టోరీ అనేది చదవడం కాదు, స్టోరీ అనేది చెప్పేది. यदि कहानी पढ़ी जाती है तो उसकी अधिकांश रोचकता नष्ट हो जाती है. దాంట్లో ఉండే రోచకత అనేది, ఒక మాటతో చెప్పాలి అంటే స్టోరీ అనేది అందంగా చెప్పేది. कहना एक सुंदर रूप से कहना, ఇది స్టోరీ మీనింగ్. అది నష్టమైపోతుంది. దాంట్లో ఉండే రోచక శక్తి అనేది కోల్పోతుంది, ఇంట్రెస్ట్ అనేది కోల్పోతుంది. ఏది? స్టోరీ ఎప్పుడు మనం చదివినప్పుడు. शिक्षक जिस कहानी को कहना चाहता है उसे उद्योपांत याद होनी चाहिए. ఏ స్టోరీని అయితే టీచర్ చెప్పాలనుకుంటున్నారో ఆ స్టోరీని పూర్తిగా తనకు గుర్తుండాలి ముందు. कहानी कहते समय शिक्षक उसे पुस्तक आदि में देखने के लिए नहीं
रुकना चाहिए, क्योंकि इससे धारा प्रवाहिकता मनोरंजन का క్షయ होता है. సో స్టోరీ చెప్పేటప్పుడు మనం పూర్తిగా ప్రిపేర్ అయ్యి స్టోరీని మనము మనసా వాచా కర్మణ పూర్తిగా మనం అర్థం చేసుకున్న తర్వాత ఒక ఫ్లోలో చక్కటి స్వర్లో ఉతార్ చడావుని బేస్ చేసుకుని చెప్పుకుంటూ వెళ్ళాలి తప్ప అక్కడ మనం పుస్తకాన్ని చూసే ప్రయత్నాలు చేయకూడదు. శిక్షకు కహానీ కా వివరణ ఉస్మే आई हुई घटनाओं के क्रम में देना चाहिए. कहानी యొక్క ఘటనలు ఏదైతే మరి వాటి యొక్క క్రమానుగతం ఉంటుందో దాని ప్రకారంగా మనము ఇవ్వాలి. शिक्षक जिस कहानी को कहना चाहता है उसमें उसे रुचि होनी चाहिए, अन्यथा वह अपना श्रोताओं को में రుచి ఉత్పन्न नहीं कर सकता. ముందు టీచర్కి చెప్పే స్టోరీ పట్ల చెప్పే విషయం పట్ల ఇంట్రెస్ట్ ఉంటేనే కదా వినేవాడిని ఇంట్రెస్ట్గా వినేటట్టుగా చేసే ప్రయత్నం చేస్తాడు. సో ముందు టీచర్కి ఉండాలి. छोटे बालकों की कहानियाँ के मुख्य वाक्यों और वार्तालापों को बार बार दोहराना चाहिए, क्योंकि बालकों को इसमें आनंद आता है. మరి చిన్న చిన్న కథలైతే చిన్న చిన్న స్టోరీస్ ఉన్నప్పుడు మరలా వాళ్ళకి రిపీటెడ్గా చెప్తూ ఉంటే చిన్నపిల్లలకి ఆనందాన్ని కలిగిస్తాయి అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. छोटे बालकों की कहानियाँ अधिकाधिक क्रियाओं का समावेश होना चाहिए, क्योंकि उनको क्रियाओं में आनंद आता है, వివరణ మే నహీ. సో స్టోరీస్ సంబంధించిన క్రియలు ఉంటే ఆ క్రియలు కూడా మనం అక్కడ చేయాల్సి ఉంటుంది. छोटे बालकों को प्रारंभिक कहानियाँ उन विषयों के बारे में होनी चाहिए जिनका उन्हें అనుభవం हो. చిన్నపిల్లలకైతే మరి స్టోరీస్ అనేవి ఎలా ఉండాలి అంటే వాళ్ళ యొక్క అనుభవాన్ని బేస్ చేసుకుని ఉండాలి. అలానే నెక్స్ట్ कहानी सरल शब्दों में स्पष्ट रूप से कही जानी चाहिए. ऐसा ना होने से कहानी प्रभावहीन हो जाती है. कहानी बिल्कुल स्वाभाविक ढंग से कही जानी चाहिए. आवश्यक के अनुसार हाव भाव का और अभिनय अवश्य किया जाना चाहिए. అంటే సరళ రూపంలో ఉండాలి, స్పష్టంగా ఉండాలి. ప్రభావహీన అయిపోతుంది సరళంగా లేకపోయినా స్పష్టంగా లేకపోయినా. అలానే స్వాభావిక రూపాన్ని కలిగి ఉండాలి. ఏదో అతిశయోక్తి లేకపోతే అనావశ్యక అవసర विषयालु ఉండకూడదు. कहानी कहते समय शिक्षक के सामने उसका मानसिक चित्र उपस्थित रहना चाहिए, तभी उसकी कहानी क्रमबद्ध और मनोरंजक हो सकती है. మరి कहानी అనేది చూస్తే మరి कहानी बालकों के ज्ञान एवं मानसिक स्तर के अनुकूल होनी चाहिए. 10 वर्ष के बालकों को 5 वर्ष के बालकों के लिए उपयुक्त कहानियाँ सुनाने के కేవल समय को సో 10 సంవత్సరాల పిల్లవాడికి మరి ఏదో ఎలిమెంటరీ లెవెల్లో 5 సంవత్సరాల పిల్లవాడికి చెప్పే కథల్ని చెప్పడం అనేది చేస్తే అక్కడ కేవలం టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. यदि कहानी ऐतिहासिक तथ्य नहीं है तो छात्रों को की आयु को ध्यान में रखकर उसे छोटा या बड़ा देना चाहिए. सो అలానే कहानी कहते समय शिक्षकों को इस बात का ध्यान रखना चाहिए कि किन उद्देश्यों कहानी సో ముఖ్యంగా స్టోరీ అనేది ఉద్దేశాన్ని బేస్ చేసుకుని మనము చెప్పాలి. అలానే అవహేళన कहते समय हास्य की अवहेलना नहीं करनी चाहिए. మరి కామెడీస్ అనేవి వస్తే కామెడీని కూడా పర్ఫెక్ట్గా అక్కడ ప్రజెంట్ చేయాలి తప్ప దాన్ని అవహేళన అనేది చేయకూడదు. సో ఇది స్టోరీ టెల్లింగ్ సంబంధించిన అంశాలు. స్టోరీ టెల్లింగ్ అంటే ఏంటి అంటే ఒక విషయాన్ని అందంగా ఎంటర్టైన్మెంట్ విధానంలో ప్రజెంట్ చేయడం, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే గ్రీన్ व बर्चेना ఏం చెప్పారు, किसी कहानी का अच्छी प्रकार सीखना शिक्षक के लिए एक उचित आवश्यक गुण है, योग्यता भी है. అలానే कहानी ఎలా ఉండాలి, చక్కటి రాయబన్ చాలా విషయాలు చెప్పారు, నిమ్నలిఖిత విషయాలు చెప్పారు. అవి ఏంటి రాయబన్ చెప్పిన విషయాలు, कहानी
పడి నహీ జాయి నీ చదవకూడదు, మరి చెప్పాలి. ఒకవేళ చదివినట్లయితే అందులో ఉండే రోచకత అనేది నష్ట అయిపోతుంది. కహానీ ఎప్పుడూ కూడా టీచర్కి ముందుగా క్లియర్గా స్పష్టంగా తెలిసి ఉండాలి. అలానే టీచర్ ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ స్టోరీని బుక్ని బేస్ చేసుకుని బుక్లో చూస్తూ చెప్పడం కాదు, క్లియర్గా స్పష్టంగా తన యొక్క మనోరంజక శైలిలో స్వరలో ఉతార్ చడావుతో సహా అక్కడ వివరణ ఇవ్వాలి. కహానీ వివరణ మరి ఏ రకంగా ఉండాలి అంటే ఒక క్రమానుగతంగా ఉండాలి. ముందు వెనక ఏది ముందు అనేది మనం చూసుకోవాలి. ముందు మనం చెప్పేవాళ్ళం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంజాయ్మెంట్ చేయాలి ఆ స్టోరీని, ఆ తర్వాత వినేవాళ్ళని ఎంజాయ్మెంట్ చేయించగలడు. అంతేకాదు ముఖ్యమైన వాక్యాలని వార్తాలాప్ని మరి బోర్డు మీద హైలైట్ చేసుకుంటూ ముందు వెళ్ళాలి. అలానే చిన్నపిల్లలకైతే ముఖ్యమైన వాక్యాలు ముఖ్యమైన వార్తాలాప పదే రిపీటెడ్గా చేయించాలి. అలానే స్టోరీ చిన్నపిల్లలకు సంబంధించిన స్టోరీస్ ఎక్కువగా వాళ్ళు వినడం కంటే క్రియారూపాలని ఇష్టపడతారు కాబట్టి క్రియ రూపంలో వాళ్ళకి ప్రజెంట్ చేయాలి. అలానే మరి చిన్నపిల్లల స్టోరీస్ విషయానికి వచ్చేసరికి విషయ అనేది చాలా స్పష్టంగా ఉండాలి. పదాలు అనేవి స్పష్టతాపూర్వకంగా ఉండాలి, స్వాభావికంగా ఉండాలి. ఆవశ్యకతని బట్టి వాళ్ళ యొక్క హావభావాల్ని ప్రజెంట్ చేయాలి. అలానే మానసికంగా ఒక మాట చెప్పాలి, మానసిక చిత్రరహణ స్టోరీ యొక్క టోటల్ కాన్సెప్ట్ ఒక క్రమబద్ధత మెదడులో అలాగ మెదడు మీద అలాగ ఒక కాపీ లాగా బ్లూ ప్రింట్ లాగా పడిపోయి ఉండాలి. దాన్ని మనం ప్రజెంట్ చేయాలి. అలాంటి పిల్లవాడి యొక్క మానసిక వయసుని బట్టి చెప్పాలి. 10 సంవత్సరాల పిల్లవాడికి 5 సంవత్సరాల పిల్లవాడికి చెప్పే స్టోరీస్ని చెప్పడం అనేది సమయం వృధా చేయడమే. ఐతిహాసిక దృష్టిని బేస్ చేసుకుని చారిత్రక స్టోరీస్ని చెప్పడం లేదా పిల్లలకి మోటివేట్ చేస్తూ ప్రధాన అంశాలని అక్కడ హైలైట్ చేస్తూ తీసుకెళ్ళాలి. మరి స్టోరీ యొక్క ఉద్దేశాన్ని తెలియపరచాలి. ఏ స్టోరీ వల్ల ఏం మార్పులు కలగాలో చెప్పగలగాలి. హాస్యం వచ్చినట్లయితే స్టోరీలో ఆ హాస్యాన్ని ప్రజెంట్ చేయాలి, కానీ ఎటకారం చేయకూడదు. ప్రతి పిల్లవాడికి ఎవరి ఏజ్ గ్రూప్ సంబంధించిన స్టోరీస్ని వాళ్ళకి ఒక క్రియారూపాన్ని బేస్ చేసుకుని ఇవ్వాలి. నెక్స్ట్ మరి వ్యాఖ్యా ప్రణాళి అండి. మరి ఈ వ్యాఖ్యా ప్రణాళి అనేది ఏంటి అనేది మనం చూస్తే చూడండి. వ్యాఖ్య అంటే శబ్దకి అర్థకో జటిలతాకో దూర్ కర్నా అనేది మనము నేర్చుకున్నాం. ఫస్ట్ ప్రణాళి వ్యాఖ్య అనేది. అయితే వ్యాఖ్యాన్ అంటే లెక్చర్ మెథడ్ అండి. లెక్చర్ మెథడ్ ముఖ్యంగా ఇది యూనివర్సిటీస్లో ఉంటుంది. వ్యాఖ్యాన్ కా अर्थ व उद्देश्य देखा जाए तो व्याख्यान शिक्षण का वह रूप है जिसमें शिक्षक उन बातों को जिन्हें वह अपने छात्रों को बताना चाहता है बहुत कुछ निरंतर बोलता रहता है। रिस्क के अनुसार व्याख्यान उन तथ्यों को सिद्धांतों को अन्य संबंधों को स्पष्टीकरण है जिनके शिक्षक चाहता है कि उसे सुनने वाले समझे అంటే వినేవాళ్ళు అర్థం చేసుకోవడం. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఏదైనా ఉండే స్పష్టీకరణ ఉండే, అర్థం ఉండే, వివరణ ఉండే, భావ స్పష్టీకరణ ఉండే, ఏదైనా ఉండే, కానీ ఏది ఉన్నా సరే చెప్పేవాడు చెబుతూ వెళ్తూ ఉంటాడు, వినేవాడు అర్థం చేసుకోవడమే చెప్పేవాడి యొక్క కాన్సెప్ట్. ఇది व्याख्यान अंटे लेक्चरिंग अंटे। रिस्क के आधार पर हम कह सकते हैं कि व्याख्यान का उद्देश्य उन तथ्यों से प्रस्तुत करना है जो किसी निर्दिष्ट लक्ष्य की प्राप्ति में सहायता देते हैं। చూడండి, क्या व्याख्यान देना शिक्षण प्रणाली है? ఇది ఒక శిక్షణ ప్రణాళియా అనే క్వశ్చన్ మార్క్ చూసినట్లయితే व्याख्यान प्रणाली को काफ़ी कड़ी आलोचना की गई है। इसको कक्षा शिक्षण के लिए
बिल्कुल अनुपयुक्त बताया गया है. ఇది అసలు క్లాస్ రూమ్ మెథడ్ కింద ఇది వాడడం కరెక్ట్ కాదు అని చెప్పారు. रेन का मत है कि व्याख्यान देना कभी कभी शिक्षण की प्रणाली कहा जाता है. रेन ఏమని చెప్పారు, వ్యాఖ్యానం అనేది అప్పుడప్పుడు శిక్షణ ప్రణాళి కూడాను. व्याख्यान देना व्याख्यान प्रणाली है और जब शिक्षक व्याख्यान देता है तब वह शिक्षण नहीं करता. सो టీచింగ్ అంటే వ్యాఖ్యాన్ కాదు, వ్యాఖ్యాन చేసేటప్పుడు టీచింగ్ జరగదు. వ్యాఖ్యాన్ को कभी कभी शिक्षण उपकरण के रूप में भी बोला जाता है. వ్యాఖ్యాన్ అనేది ఒక శిక్షణ ఉపకరణలాగా మనము తీసుకోవచ్చు. व्याख्यान का उपकरण है. సో ఒక శిక్షక का उपकरण టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ లాంటిది లెక్చరింగ్ మెథడ్ అనేది అని చెప్పుకోవాలి ఇక్కడ. तो वह पढ़ा नहीं रहा है. సో అదే తను టీచింగ్ చేయడం కాదు. అలానే రేణుకా కథనకి निराधार नहीं क्योंकि व्याख्यान शिक्षण के अर्थों में पर्याप्त अंतर है. व्याख्यान देने का अर्थ सूचना और शिक्षण का अर्थ सूचना प्रयोग करना. ఒక మాటతో చెప్పాలి అంటే వ్యాఖ్యాన్ అంటే లెక్చరింగ్ మెథడ్. చెప్పేవాడు చెప్తూ వెళ్తూ ఉంటాడు, వినేవాడు అర్థం చేసుకోవాలి అనే విధంగా చెప్తూనే ఉంటాడు ఏ తథ్యాన్ని ఏ అంశాలని తీసుకున్నా. మరి ఇక్కడ రిస్క్ ఏం చెప్పారు, వ్యాఖ్యాన అనేది ఒక నిరంతరము ఒక వ్యక్తి అంటే వ్యాఖ్యానం అనేది ఉద్దేశం ఏంటి అంటే నిర్దిష్ట లక్ష్యకి ప్రాప్తి మే సహాయత. ఏదైనా ఒక లక్ష్యాన్ని మనము సాధించాలి అంటే ఇది ఒక సహాయపడుతుంది. ఇది కేవలం ఇదొక్కటే ఒక శిక్షణ ప్రణాళి కాదు. దీంతో పాటు అంటే వేరే శిక్షణ ప్రణాళి వేరే లెక్చర్ మెథడ్తో పాటు ఇది ఒక టీచింగ్ లెర్నింగ్ ఉపకరణలాగా మనము వ్యాఖ్యాన్ని మార్చుకోవచ్చు. వ్యాఖ్యాన్ని మనము టీచింగ్ కక్షలో క్లియర్గా ప్రణాళిలాగా మనము వాడకూడదు. ఇది ఒక అంశంలాగా వాడాలి అంతే. इसका उद्देश्य है कि सिखाना, क्योंकि व्याख्यान इस उद्देश्य की पूर्ति नहीं करता है, अतः इसको शिक्षण की प्रणाली नहीं माना जा सकता. సో ఇది శిక్షణ ప్రణాళి కాదు అని చెప్తున్నారు. చూద్దాం. विपक्ष में दिए गए उपर्युक्त तर्कों को बावजूद व्याख्यान का शिक्षण प्रणाली పూర్ణ తిరస్కారం नहीं किया जा सकता. శిక్షణ ప్రణాళి కాదు అని చెప్పి పూర్తిగా కూడా తిరస్కరించలేము. ఎందుకంటే దీన్ని వాడుతూనే ఉంటారు కదా ప్రొఫెషన్లో, టీచింగ్ ప్రొఫెషన్లో, లెక్చరింగ్ ప్రొఫెషన్లో. అయితే దీనిని అనుసరించి ఏ రకంగా ఉండాలో చెప్తున్నాడు. इस प्रणाली के विद्यालयों के छात्रों को अनेक लाभ है. అంటే కాలేజ్ పిల్లలకి ఇది చాలా ఉపయోగం. उदाहरणार्थ उन्हें व्याख्यान में से उचित बातों को चुनने, नोट्स लेने प्रशिक्षण मिलता है. इसकी अतिरिक्त उच्च कक्षाओं को व्याख्यान प्रणाली को अपनाकर शिक्षण के कार्य को गति తీవ్ర. సో దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ఒకటి యూనివర్సిటీ లెవెల్స్ విద్యాలయాల్లో ఇది వాడడం. దీనివల్ల ఉపయోగం ఏంటి, శిక్షణ కార్యక్రమాన్ని సిలబస్లు పెద్దగా ఉంటాయి, అక్కడ ప్రతిదీ వివరించాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ ఇప్పుడు హయ్యర్ క్లాసెస్కి వచ్చేసరికి టీఎల్ఎం వాడుతూ చెప్పుకుంటూ వెళ్ళే క్లాసెస్ కాదు హయ్యర్ క్లాసెస్. వాళ్ళు ఆల్రెడీ ఒక లెక్చర్ మెథడ్కి అలవాటు పడి ఉంటారు. సో అటువంటి పరిస్థితుల్లో అంటే ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటి, వ్యాఖ్యానం అనేది ఒక ప్రణాళీ రూపంలో వాడచ్చు. కానీ ఎక్కడ విద్యాలయాల్లో మరియు ఉన్నత కక్షల్లో, ఉన్నత ఉచ్చ విద్యాలయాలు లేదా ఉన్నతమైన హయ్యర్ క్లాసెస్కి, హయ్యర్ స్టడీస్కి దీనిని మనము ఒక ప్రణాళిలాగా యూజ్ చేసినట్లయితే అక్కడ వాళ్ళ పాఠ్య సామాగ్రి అనేది తీవ్రగతిలో ముందుకు నడిపించడం అనేది జరుగుతుంది. कुछ हद तक हर पाठ का आवश्यक है और कई पाठों में मुख्य रूप से इस पर निर्भर होते हैं. సో ల్యాండ్ అని ఏం చెప్పారు, కొన్ని విషయాల పట్ల మరి ప్రతి పాఠం మనకు అవసరమే. కానీ అలా అని చెప్పి ప్రతి పాఠం టీఎల్ఎం పెట్టి చెప్పేంత టైము వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి ఇది మరి
ల్యాండ్ అని చెప్పిన ప్రతిపాదన ఈ వ్యాఖ్యాन అనేది ప్రణాళి అనే రూపాన్ని తీసుకోవడం। మరి वास्तविक यह है कि చూడండి वास्तविकता यह है कि व्याख्यान देने के लिए पर्याप्त तैयारी, अध्ययन, कुशलता, భాషా पर అధికార్ की आवश्यकता है। మరి వ్యాఖ్యాన్ అనేది ఎట్లా ఉండాలి అంటే లెక్చరింగ్ అనేది ప్రిపరేషన్ ఉండాలి, ప్రీ ప్లాన్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, దాంట్లో అనుభవం ఉండాలి, భాష పైన సరైన అధికారము ఉండాలి। సో ఎక్కడ ఏ రకంగా తీసుకెళ్ళాలి అనేది ఒక క్లియర్ మెథడ్ అనేది ఉండాలి। इसका अर्थ यह तो नहीं कि इस प्रणाली को पूर्ण रूप से त्याग दिया जाए। సో పూర్తిగా దీన్ని పక్కన పెట్టాలనేది లేదు అని చెప్తున్నారు। इसके विपरीत प्रत्येक शिक्षक को व्याख्यान देने की योग्यता प्राप्त करने के प्रयास करना चाहिए। వ్యాఖ్యానంలో మరి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కూడా చేయాలి అని చెప్తున్నారు। उसका प्रयास सार्थक होगा क्योंकि वह व्याख्यान प्रणाली का प्रायः सभी कक्षाओं में सफलतापूर्वक प्रयोग कर सकेगा। व्याख्यान की सावधानियाँ ఎలా ఉండాలి व्याख्यान అనేది लैंडन చెప్పారు। व्याख्यान छात्रों की आयु योग्यता की प्रगति अनुरूप होना चाहिए, तभी छात्रों में समझते हैं। సో ఈ యొక్క వ్యాఖ్యాన్ అనేది పిల్లల యొక్క ఏజ్ని బట్టి, యోగ్యతను బట్టి, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని బట్టి ఇవ్వాలి। निम्न कक्षाओं में निरंतर व्याख्यान केवल अति अनिवार्य परिस्थितियों में दिया जाना चाहिए। और తప్పదు అన్నప్పుడు మాత్రమే ఈ लोअर क्लासेसలో व्याख्यान అనేది वाड़ाली, क्योंकि छोटे बालक अधिक समय तक अपने ध्यान को केंद्रित नहीं कर सकते। मिडिल स्कूल कक्षाओं में कुछ देर व्याख्यान देने के बाद शिक्षक को रुक कर प्रश्न पूछो। సో వ్యాఖ్యానం ఇచ్చిన తర్వాత క్వశ్చన్స్ని అడగడము, అలానే ఏది మిడిల్ కక్షాలు, మిడిల్ స్కూల్స్లో, మిడిల్ క్లాసెస్లో, మధ్య యూపీ స్కూల్, అదే 6th 7th అయితే ఐ థింక్। సో ఈ మిడిల్ క్లాసెస్లో ఎప్పుడు కూడా మనం వ్యాఖ్యానం ఇచ్చినా సరే మధ్యలో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగాలి, క్వశ్చన్స్ పిల్లవాడిని కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాన్ని కల్పించాలి। సో उच्च कक्षाओं में व्याख्यान प्रणाली का प्रयोग प्रत्येक पाठ में किया जा सकता है। हायर क्लासेसలో అయితే ప్రతి పాఠంలో కూడా व्याख्यान प्रणाली అవసరమే, पर इस प्रणाली के साथ साथ अन्य प्रणाली का भी प्रयोग किया जाना चाहिए। ఈ ప్రణాళితో పాటు వేరే ప్రణాళి అనేది కూడా, వేరే మెథడ్స్ని కూడా మనం వాడాలి, వేరే డివైసెస్ని కూడా మనం వాడాలి। प्रणाली परिवर्तन से छात्रों की रुचि में स्थिरता रहती है। शिक्षक को व्याख्यान देने से पहले उसका उद्देश्य निश्चित कर लेना चाहिए, क्योंकि सब कार्यों के समान व्याख्यान का भी उद्देश्य होना आवश्यक है। व्याख्यान निश्चित सीमाओं के अंतर किया जाना चाहिए और उसमें वे बात आ जानी चाहिए, कदापि नहीं। చూడండి, అయితే మనకి ఏ విషయాలు రావాలో ఆ విషయాల పట్ల మాత్రమే మనం లెక్చరింగ్ అనేది ఉంచాలి। అక్కడ అన్నెసరీ టాపిక్స్ని మరి లెక్చరింగ్ మెథడ్లో తీసుకురావడం అనేది చేయకూడదు। ऐसा ना करने से छात्रों का ध्यान मुख्य विषय से हट जाता है। సో మనము మేజర్ టాపిక్స్ ఏంటి, మేజర్ ఈవెంట్స్ ఏంటి, ఇన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి। शिक्षक की भाषा सरल स्पष्ट होनी चाहिए, उसके विचारों को एक दूसरे से संबंध होना चाहिए। व्याख्यान देते समय शिक्षक को महत्वपूर्ण बातों पर बल देना चाहिए, अतः संपूर्ण व्याख्यान एक स्वर में नहीं होना चाहिए, वरना उसमें उतार चढ़ाव होना चाहिए। छात्रों के ध्यान को एकाग्र एवं आकर्षित करने के लिए शिक्षण व्याख्यान देने की शैली रोचक एवं ప్రభావపూర్ణ होना चाहिए। సో మరి వ్యాఖ్యానం అనేది ఒక ప్రభావవంతమైన ఆనందదాయకమైన వాతావరణంలో జరగాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది। మరి పుస్తక పఠన ప్రణాళి అనేది కూడా చూసేద్దాం। దీంతో ఇదే లాస్ట్ ప్రణాళి। पुस्तक पठन అనేది ప్రణాళియా కాదా? చూడండి, पुस्तक पठन का अर्थ एवं उद्देश्य। पुस्तक पठन प्रणाली का अर्थ पुस्तक पढ़कर ज्ञान प्राप्त करना, పుస్తకాన్ని చదివి జ్ఞానం ప్రాప్తి చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం। पुस्तक को 2 विधियों है, అంటే पहली विधि अध्यापक कक्षा में पुस्तक को स्वयं पढ़ता है और दूसरी विधि उसको छात्रों से पढ़वाता है। ఈ పుస్తక పఠన అనేది 2 విధులు ఉన్నాయి। ఒక విధి ఏంటి, టీచర్ స్వయం చదవడం,
రెండో విధి ఏంటి, పిల్లల ద్వారాగా చదివించడం। दोनों विधियों में वो पुस्तक में आने वाली कठिन महत्वपूर्ण बातों को व्याख्या करता है। సో ఈ రెండు విధులు వ్యాఖ్య చేస్తాడు, వ్యాఖ్యాన్ కాదండి, వ్యాఖ్యాన్ అంటే లెక్చర్, వ్యాఖ్య అంటే शब्द अर्थों की जटिलताओं को दूर करना। इस प्रकार दोनों विधियों का उद्देश्य छात्रों के ज्ञान में वृद्धि करना। సో జ్ఞానాన్ని పెంచడమే ఈ రెండు పద్ధతులు కూడా। पाठ्यपुस्तक क्या पाठ्यपुस्तक शिक्षण प्रणाली है, ఇక్కడ కూడా అదే డౌట్। कुछ लेखकों पुस्तक पठन को शिक्षण प्रणाली नहीं माना। उनके अनुसार इस प्रणाली के इतने दोष है कि इसको किसी भी कक्षा में छात्र के लिए प्रयोग नहीं करनी चाहिए అని చెప్పి కొంతమంది చెప్పారు। हम इन दोषों को नीचे पंक्तियों में ఏంటి దీని యొక్క నష్టాలు ఏంటి ఈ ప్రణాళి వల్ల, यह प्रणाली शिक्षण के मूल सिद्धांतों को मान्यता नहीं देता, మూల సిద్ధాంతాలని రెస్పెక్ట్ ఇవ్వదంటండి। నెక్స్ట్ అమనోవైజ్ఞానిక है, ఇది సైకాలజిస్ట్కి రివర్స్ అంట। क्योंकि इसमें बालकों की रुचि, प्रवृत्तियाँ, अभिवृत्ति आदि कोई ध्यान नहीं रखती। यह प्रणाली कक्षा के वातावरण में नीरस एवं शिक्षण रुचिकर बनाई देती है। कक्षा वातावरण నీరసాన్ని సృష్టిస్తుంది, అలానే జ్ఞానం बहुत कम वृद्धि होता है, పిల్లల యొక్క జ్ఞానం అనేది చాలా తక్కువగా డెవలప్ అవుతుంది। यह प्रणाली बालकों की उसके दृष्टिकोण को सीमित बना देती है एवं प्रणाली का दोहराने का कोई अवसर नहीं प्राप्त होता। సో ఈ ప్రణాళి వల్ల జరిగే నష్టాలు ఏంటి అనేది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాఠ్యపుస్తక ప్రణాళి అంటే ఏంటి, దీంట్లో పాఠ్యపుస్తక పఠన విధానం రెండు విధులు, ఒకటి టీచర్ చదువుతాడు, రెండోది పిల్లవాడి ద్వారాగా చదివిస్తాడు। పిల్లవాడి ద్వారాగా చదివించిన తర్వాత వ్యాఖ్యాన్ని ప్రజెంట్ చేస్తాడు। అసలు ఇది ప్రణాళియేనా, ఎందుకు ప్రణాళి కాదని చెప్తున్నారు? ఈ దోషాలు ఉన్నాయి। ఏంటి ఆ దోషాలు? మూల సిద్ధాంతాలని కోల్పోతాము, సైకాలజిస్ట్కి రివర్స్ ఇది, అమనోజ్ఞానిక, దీంట్లో ఛాత్ర యొక్క ఇంట్రెస్ట్ ఉండదు, అభివృద్ధి ఉండదు, ఛాత్ర యొక్క డెవలప్మెంట్ ఉండదు, కక్ష నిష్క్రియ రూపంలో పడి ఉంటుంది, దృష్టికోణ ఆలోచన యాటిట్యూడ్ అనేది పెంచదు, रिविजन చేయడానికి స్పీడ్గా పనిచేయదు। సో यह प्रणाली को नवीन विधियों की उपेक्षा करती है, కొత్త విధుల్ని ఇది పక్కన పెట్టేస్తుందంట। यह प्रणाली ना तो बालक को पूर्व ज्ञान का जागृत करती और ना ही नए ज्ञान को संबंध में स्थापित करती। उपयुक्त दोषों के बावजूद भी पाठ्यपुस्तक प्रणाली को पूर्ण रूप से त्याग नहीं किया जाता। అలా అని చెప్పి పూర్తిగా పక్కన పెట్టలేము। प्रारंभिक कक्षाओं में तो शिक्षक के छात्रों के द्वारा पुस्तक का पढ़ना आवश्यक ही है, क्योंकि ऐसा करने से वो ही बालकों को अक्षर, शब्दों एवं वाक्यों का ज्ञान प्राप्त होता है। पुस्तक पढ़ने का अभ्यास, సో పుస్తకాన్ని చదివితేనే కదా జ్ఞానాన్ని ఏర్పాటు చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ అయితే పుస్తకాలు అనేవి మరి పిల్లవాడి యొక్క పూర్వ జ్ఞానాన్ని బేస్ చేసుకుని తయారు చేయడం, సిలబస్ని మెన్షన్ చేయడం, ఇటువంటి జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి। बच्चों पहले पढ़ना सीखता है फिर सीखने के लिए पढ़ता है। ముందు చదవడం నేర్చుకుంటాడు, ఆ తర్వాత నేర్చుకోవడానికి చదువుతాడు। ఇక్కడ చదవడం ముందు చదవడం నేర్చుకో పढ़ना पहले बच्चा पहले पढ़ना सीखता है, ముందు చదవడం నేర్చుకుంటాడు, ఆ తర్వాత అర్థం చేసుకోవడానికి నేర్చుకోవడానికి చదువుతాడు అనేదే ఇక్కడ కాన్సెప్ట్। पुस्तक पठन प्रणाली को कुछ विषयों के लिए विशेष रूप से महत्वपूर्ण बातें बताते हुए योगोन सिंपसन ने लिखा है कि पाठ्यपुस्तक प्रणाली भूगोल, इतिहास, साधारण विज्ञान के रूप में सूचना देने वाले विषयों के लिए विशेष रूप से महत्वपूर्ण है, क्योंकि बालक समझने लगता है कि क्या पढ़ रहा है, ఏం చదువుతున్నాడో తెలుస్తుందని। यह विशेष रूप से महत्वपूर्ण सूचनात्मक पढ़ने में जो भूगोल, इतिहास और प्रारंभिक विज्ञान में इतना आम है कि बच्चे को यह समझ में आए
कि वह क्या पढ़ रहा है. సో యోగం సింపల్సన్ చెప్పారు ఈ పాఠ్య పుస్తక్ అనేది మరి పిల్లవాడికి ఏ రకంగా సహాయపడుతుంది అంటే వాడు ఏం చదువుతున్నాడు, వాడు ఏం నేర్చుకుంటున్నాడు అనే విధానాన్ని సహకరిస్తుంది. अतः पाठ्य पुस्तक प्रणाली सूचना प्रदान करने वाले विषयों के लिए सीमा कुछ सीमा तक अपनाया जाना उपयोगी सिद्ध होता है. पुस्तक पठन सावधानियाँ మరి పాఠ్య పుస్తకం చదివేటప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి. పఠన సామాగ్రి बालकों की रुचि एवं अनुकूल होनी चाहिए. प्रारंभिक कक्षाओं एवं बालकों को पढ़ने के लिए कहानियाँ होनी चाहिए. जैसे जैसे उनके ज्ञान वृद्धि होती जाती है वैसे वैसे तथ्यपूर्ण सामग्री प्रदान की जाए. సో పిల్లవాడి యొక్క జ్ఞానాన్ని బట్టి మానసిక వయసుని బట్టి ప్రారంభిక పాఠ్యపుస్తకాలు అయితే పిల్లల్లో జ్ఞాన వృద్ధిని బేస్ చేసుకుని మరి ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ బట్టి వాళ్ళ యొక్క స్టేటస్ని బట్టి మనము దాన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళాలి. పుస్తకం చూడండి, पुस्तक पढ़वाते समय शिक्षक का मुख्य उद्देश्य बालक में स्वतंत्र रूप से पढ़ने की आदत डालना होना चाहिए. जो विषय सामग्री छात्रों के द्वारा पढ़ी जानी उसे शिक्षकों को स्वयं पहले पढ़ लेना चाहिए जिससे कि वह छात्रों के द्वारा ఏ విషయాన్ని అయితే పిల్లవాడి చేత చదివించాలనుకుంటున్నారో మరి ఆ టీచర్ దానికంటే ముందు నేర్చుకుని ఉండాలి. ఆ తర్వాత పిల్లవాడి ద్వారాగా మరి చక్కటి సమయానికి తగినంత టాపిక్ని నేర్పించడము, పుస్తకం మీద చదివేటప్పుడు ధ్యానాన్ని అటు ఇటు డైవర్ట్ కాకుండా सदैव प्रयत्न करना चाहिए. बालक पुस्तक को ध्यान एवं बुद्धिमानी से पढ़े. సో చక్కగా అక్కడ జాగ్రత్తగా చదువుతున్నాడా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. शिक्षक को छात्रों के द्वारा पुस्तक पठन कार्य की दशा में नीरस एवं निर्जीव एवं यत्रवत नहीं होनी चाहिए. ఎప్పుడు కూడా మరి అలానే ప్రశ్నోత్తరి ప్రణాళిక వర్ణన అనేది తర్వాత చూద్దాము. ప్రశ్నోత్తరి అనేది తర్వాత మరి ఇక్కడ సంబంధించిన ఈ పాఠ్యపుస్తక ప్రణాళి కావచ్చు, కథా ప్రణాళి కావచ్చు, కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది కానీ చాలా సింపుల్. ఒకే ఒక ప్రశ్న అక్కడ లొకేట్ అవుతుంది. ఉన్నాయన్నీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, నష్టాలు అంటే ఇవి చూడండి, వ్యాఖ్యాన్ దగ్గర నుంచి లెక్చర్ మెథడ్ దగ్గర నుంచి అక్కడ అన్నెసరీగా అంటే మన క్లాస్ రూమ్ బేస్డ్ ప్రణాళి అయినా ఇది అనే క్వశ్చన్ వ్యాఖ్యాన్ కావచ్చు, అలానే పుస్తక పఠనం కావచ్చు. దాంట్లో ఉండే నష్టాల్ని మనము ఎక్కువగా చూసుకోవాలి. కహానీ వరకు ఒక సిస్టమేటిక్గా మనం వాడే ప్రణాళి అని. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.